అందరికీ నమస్కారం. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 అడ్మిట్ కార్డుల గురించి చాలా కన్ఫ్యూజన్ నడుస్తోంది కదా. కొందరికొచ్చేశాయి, ఇంకొందరికింకా రాలేదు. సరే, ఈ టెన్షనంతా పక్కనబెట్టి అసలు విషయమేంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో అడ్మిట్ కార్డ్ వచ్చిందా లేదా? ఇదే ఇప్పుడు చాలామంది విద్యార్థులను కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రశ్న. ఎందుకంటే వాళ్ల ఫ్రెండ్స్కేమో వచ్చేసింది, కాని వాళ్లకింకా రాలేదు. దీని వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ మొత్తం కన్ఫ్యూషన్కి సమాధానం ఇక్కడుంది, ఈ నోటీస్లోనే. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ జనవరి 17న రిలీజ్ చేసిన అఫీషియల్ పబ్లిక్ నోటీస్. ఇందులో ఏం చెప్పారో వివరంగా చూస్తే మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కొచ్చేద్దాం. మీ అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుంది అనేది 100కు 100% కేవలం మీ పరీక్ష తేదీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇదే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఎన్టీఏ ఏం చేసిందంటే అభ్యర్థులను సింపుల్గా 2 గ్రూపులుగా విడదీసింది. మీ ఎగ్జామ్ డేట్ గనక జనవరి 21, 22, 23 లేదా 24 తేదీల్లో ఉంటే మీ అడ్మిట్ కార్డు ఇప్పటికే రిలీజ్ అయిపోయింది, మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే మీ ఎగ్జామ్ జనవరి 28 లేదా 29న ఉందనుకోండి, మీ అడ్మిట్ కార్డు తర్వాత విడుదలవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే, మీ పరీక్ష జాన్వరి 21 నుంచి 24 మధ్యలో ఉంటే మరి మీరు వెంటనే ఏం చెయ్యాలి? మీకోసం ఇక్కడొక క్లియర్ 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఉంది. దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. స్టెప్ 1, అఫీషియల్ వెబ్సైట్ jemain.nta.nic.in కి వెళ్ళాలి. స్టెప్ 2, అక్కడ మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక మూడోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీ పేరు, ఫోటో, క్యూఆర్ కోడ్, ఎగ్జామ్ సెంటర్, టైమింగ్, ఇలా ప్రతి డీటెయిల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫైనల్గా 4ది, కార్డ్ మీదున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ, ముఖ్యంగా సబ్జెక్ట్ స్పెసిఫిక్ రూల్స్ అన్నీ పూర్తిగా చదవండి. ఇప్పుడు మనం కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి పరీక్ష రాసే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. మీ పరీక్ష ఏ తేదీనైనా సరే, వీటిని అస్సలు మర్చిపోవద్దు. కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. మీరు తీసుకునే ప్రింటౌట్లో క్యూఆర్ కోడ్, బార్కోడ్ అనేవి చాలా క్లియర్గా కనిపించాలి. అలాగే మీరు అప్లికేషన్లో ఏ ఫోటో ఐడి అయితే అప్లోడ్ చేశారో అదే ఒరిజినల్ ఐడిని తీసుకురావాలి. అడ్మిట్ కార్డ్పై ఉన్న సూచనలను మళ్ళీ ఒకసారి చదవండి. అన్నింటికంటే ముఖ్యం, ఏమైనా అప్డేట్స్ వస్తాయేమోనని jemain.nta.nic.in వెబ్సైట్ను రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మరి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడంలో గానీ లేదా అందులోని వివరాల్లో ఏమైనా తప్పులున్నా ఏం చెయ్యాలి? కంగారు పడాల్సిన పనిలేదు, దానిక్కూడా ఒక దారి ఉంది. దీనికి అఫీషియల్ సొల్యూషన్ ఒకటే, ఎన్టీఏ హెల్ప్ డెస్క్. మీకు ఎలాంటి చిన్న ప్రాబ్లం అనిపించినా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఎన్టీఏ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి డీటెయిల్స్ ఇక్కడున్నాయి. హెల్ప్ లైన్ నంబరొచ్చి 011-4075-9000 లేదా మీరు jean@nta.ac.in కి ఈమెయిల్ కూడా పంపొచ్చు. ఈ డీటెయిల్స్ని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, అంతా మీ ఎగ్జామ్ డేట్ మీదే ఆధారపడి ఉంటుంది. అనవసరంగా టెన్షన్ పడకండి, మీ ప్రిపరేషన్ మీద కాన్సంట్రేట్ చేయండి. మరి ఎగ్జామ్ డేకి అంతా రెడీనా? అందరికీ ఆల్ ది బెస్ట్.